ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయించినాం. బీసీ ఒక కులగణన కూడా 42% కు పార్లమెంట్ లో మేము తప్పకుండా సక్సెస్ చేస్తామని చెప్పడం తప్పదు. తెలంగాణ సాధించినామండి. ఆ రోజులో ఏ రాష్ట్రంలో బిల్లు కూడా ఇదే పార్లమెంట్ లో పెట్టి మేము తీర్మానం చేయించి బిల్లు పాస్ చేయించినాం. ఇదే కులగణన కూడా సార్ ఇదే కులగణన కూడా రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ ద్వారా సక్సెస్ చేసి చూపించే శక్తి ఒక తెలంగాణ ప్రజలకే ఉంది భారతదేశంలో. ఇంత బాగా చేశామని చెప్తున్నటువంటి ఈ సర్వే చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చాక రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సీఎం కూడా కలవలేదు. అది 100% తప్పుడు సమాచారం. అసలు మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ కూర్చు చెప్పాడు రేవంత్ రెడ్డి గారి బిల్ తెచ్చిందని. అది కాదు టైం. ఆయన అడిగేది అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే సమాచారమే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అబాస్ పాలు చేయాలా, లేకపోతే ఆయన మీద కామెంట్ చేసి ఆయన తక్కువగా చూపియాలనేటటువంటి వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్తున్నారు. 100% రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మంచిగా ఉన్నారు. వారు మెసేజెస్ అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. వీరు పంపటం, వారు మాట్లాడటం అన్ని విషయాల్లో బాగున్నాయి. దయచేసి మీరు తెలుగు మీడియంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనుల్ని కొంచెం ప్రజల దగ్గరికి తీసుకుపోయే విధంగా చూడాలి. మిత్రుడు చెప్తున్నాను, ఇది పార్లమెంట్లో పాస్ చేయాలని తెలుసు కాబట్టే అక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకొని దాన్ని ఇక్కడ మీరు మొత్తం భారతదేశానికి పెడితే పెట్టండి, పెట్టకపోతే మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికైనా పెట్టండి అని చెప్పడానికే ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు. బీజేపీ 8 మంది ఎంపీలు, ఎంఐఎం 1 ఎంపీ, మేము 8 మంది, మొత్తం 17 మంది ప్రధానమంత్రి దగ్గర పోయి కలిసి రాష్ట్రమే అడిగితే చేయకుండా ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని వాడుకోవాలని చూస్తున్నాం. నెంబర్ 1. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. రేవంత్ రెడ్డి గారు ఇది రేపొచ్చే ఎన్నికల కోసం లేకపోతే దేనికోసం కాకుండా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ కులగణన చేయటం వల్ల ఎవరు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఎడ్యుకేషన్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుంటే వారికి మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ ఆ రకంగా అందజేయవచ్చు అనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఒక మనిషికి ఏమన్నా కాలు చెయ్యి ఇరిగితే ఎక్కడ ఇరిగిందో చూడాలంటే ఎక్స్రే తీసినప్పుడే అది ఎక్కడ ఇరిగిందో తెలుస్తుంది. అది దానికోసం ఈ కులగణన కూడా అలాంటిదేనని రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. అందువల్ల మేమంతా యునానిమస్గా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈ రకంగా సైంటిఫిక్గా ఈ సర్వే చేయించి 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే కార్యక్రమాన్ని అందరితో కలిసి రాహుల్ గాంధీ ద్వారా ప్రధానమంత్రిని కలవటానికి తీసుకున్న నిర్ణయానికి మేము యునానిమస్గా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరన్నా ఓకే ఒక్క నిమిషం. నాకు అర్థమైంది. నేను కూడా అన్నా నన్ను కొద్దిగా చెప్పు, దీని మీద నన్ను అడిగాడు, నేను చెప్తాను అన్నా. ఇది వీటి మీద అన్నా బీసీ సంఘాలందరినీ కూడా బీసీ మినిస్టర్ గారు పిలిచి మాట్లాడి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వివరాలన్నీ వారికి చూపించి ఇది చాలా సైంటిఫిక్గా చేశాము, ఇది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, వాటన్నింటినీ చేస్తామని చెప్పి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చి వీళ్ళందరినీ తీసుకోమని చెప్తున్నారు. ఇది మొదట్లో సమాచారం సరిగా అందకపోవటం జరిగింది. దాన్ని వాళ్ళందరినీ పిలిపించారు. వేరే కుల సంఘాలని ఎవరైతే మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలవటం జరిగింది.